హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిత సింపుల్ లైఫ్ స్టైల్. ఇది చెప్పి చాలా రోజులు అయింది కదా, ఎందుకో ఇప్పుడు చెప్పాలనిపించింది, చెప్పేసిన. ఇంకా పొద్దునైతే వంట రూమే పోతా కదా నేను. ఫస్ట్ వీళ్ళకి ఆకలి అవుతుంది, నేను వంట చేయాలి, అది కంప్లీట్ అవ్వాలి, నేను బయటికి రావాలి. ఇంక ఇదే రొటీన్ లైఫ్ అనమాట. చాలా బోర్ కొడతా ఉన్నాను. ఇంకా ఈ యూట్యూబ్ ఏమైనా స్టార్ట్ చేసినాను. ఆ యూట్యూబ్ కోసం 2 వీడియోలు తీసుకుంటా, అప్లోడ్ చేసుకుంటా. ఇంక అంతే. అప్పుడైతే డైలీ పెడతా ఉన్నాయి, పని బిజీగా ఉన్నాయి కొంచెం. ఇప్పుడైతే 3 డేస్కి ఒకసారి. ఇంకా అంతే అనిపిస్తూ ఉంటుంది. ఫుల్ బోరింగ్ లైఫ్. ఎక్కడికైనా వెళ్దామా అంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి. బయటికి పోతే నేను పోతే మాత్రానికి నాకు కాళ్ళు కాలితే అసలు తట్టుకోలేకపోతున్నా. కానీ మా పెద్దోడు మాత్రానికి బయట తిరుగుతూనే ఉంటాడు. వాడు కాళ్ళు కాలుతాయో మరి. చిన్నోడైతే మాత్రానికి కాలుతానే పరిగెచ్చేస్తాడు ఇంట్లోకి. వాడు తట్టుకోలేడు. వీడు మాత్రం అట్లే ఉంటాడు వెనకాల వీపు పైన ఆమ్లెట్ వేసుకోవచ్చు అనమాట. అట్లా ఉంది పరిస్థితి. ఇంకా సరే ఎట్టో ఒకటి డేర్ చేసి పోదాం అనుకుంటే ఇంకా పిల్లలతో ఎగించుకొని పోవాలంటే చిన్న కష్టం కాదు. వాళ్ళతో ఎండకి వాళ్ళు కూడా నీరస పడిపోతారు. పోవడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఇంకా వచ్చినాక వాళ్ళని హాస్పిటల్కి తిప్పడానికి కూడా అంతే ఖర్చు అవుతుంది. ఎందుకు వచ్చిన బాధ, ఇంటికాడ ఉంటే పోతుందిలే అని యాడికి పోవట్లా. ఇంకా నిన్న మాత్రానికి కోడూరులో గంగమ్మ జాతర అయితే జరిగింది. మామూలుగా జరగలే అనమాట. హైలైట్ ముందు రోజు నైట్ అయితే డీజే పెట్టినారంట. పోయిన సంవత్సరం అయితే పోయినా కానీ ఈ సంవత్సరానికి మాత్రానికి మిస్ అయిపోయింది. మా హస్బెండ్ మాత్రానికి తీసుకుపోతా అనేసి మళ్ళీ లాస్ట్కి మాత్రానికి తీసుకొని పోలా. బాగా హట్ అయిపోయినా అనమాట నేను. ఇంకా లాస్ట్కి సినిమాకి తీసుకొని పోయినాడు మళ్ళీ మరుసటి రోజు. అందరూ బాగా ఎంజాయ్ చేసినారు. గంగమ్మ జాతర అంత బాగా చేసినారు. పిక్స్ నేను పోయి ఉంటే మాత్రానికి ఖచ్చితంగా పెట్టుండేదాన్ని. ఇంకా వేరే వాళ్ళు పోయినప్పుడు మాత్రానికి తీసినారు కానీ అంత క్లారిటీ ఏం లేవు. ఇన్స్టాలో వాటిలో పెట్టుండారు. ఇంకా అవన్నీ పెడితే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అట్లా వస్తుందని చెప్పి నేను పెట్టలా. ఈసారి సంవత్సరానికి మాత్రానికి ట్రై చేస్తాను. ఇట్లాంటి ఏదో ఫెస్టివల్స్ అట్లా వచ్చినప్పుడు ఇంకా వాటికన్నా బయటకు పోదాంలే, ఎప్పుడు చూసినా ఇంట్లోనేనా అనుకుంటే వాటికి కూడా డుమ్మినే పడుతుంది మాకు. ఈ పిల్లలతో నేను ఏది అడిగినా కూడా పిల్లలు ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఫీవర్ వచ్చేది, వాళ్ళకి జలుబు వచ్చేది, అది వచ్చేది, ఇది వచ్చేది, చెప్తా ఉంటాడు ఇంకా సినిమాకి ఎట్లా పోయినారు అని అంటారేమో. ఇంకా సినిమాకి అయితే మాత్రానికి మధ్యాహ్నం ఫస్ట్ జైంట్ వీల్ అవి ఉంటాయి కదా, అవి ఎక్కడానికి అయితే పోదాం అనుకున్నాం ఎగ్జిబిషన్కి. ఇంకా మధ్యాహ్నం 2 రోజుల నుంచి అట్లా చెప్పి తీసుకుపోలే కదా. ఇంకా ముందుకు నేను ఎక్కువ తిట్టి అలిగినానని చెప్పేసి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినాడు పోదామని. ఎండకి ఎవరైనా పోతారా ఎగ్జిబిషన్కి? సరే కదా, ఇంకా సినిమా కన్నా పోదాం అనుకుంటే మంచి సినిమాలు అయితే ఏం లేవు. అంతా నార్మల్గానే ఉన్నాయి. అవి కూడా బాగున్నాయో లేదో కూడా తెలీదు. అండ్ ఇంగ్లీష్ సినిమాలు తెలుగు డబ్లో ఉన్నాయి. సరే ఒకసారి చూద్దాము ఎట్టుంటుందో, ఇంకా టైంపాస్ కన్నా అని వెళ్దాం అనుకున్నాం. ఇంకా నేనైతే క్వశ్చన్ చేసిన అనమాట, ప్రతి ఒక్కదానికి అట్లా ఇట్లా అంటావు కదా, ఇప్పుడు ఎట్లా తీసుకుపోతావు అని అంటే అప్పుడు కూడా ఒకటి పెట్టినాడు అనమాట. ఆ హాల్లో ఎక్కువ సౌండ్ వస్తుంది, వాడు భయపడతాడు, ఏడుస్తాడు అని అనేసి. పోతే కదా ఫస్ట్ తెలిసేది అని చెప్పి బలవంతంగా అయితే తీసుకుపోయినా. నాని మాత్రానికి ఏడ్చలా, బాగానే చూసినాడు అదే ఇంకొక హాల్లో అయితే హర్రర్ మూవీ అయితే వస్తూ ఉంది, దానికి పోదామని చెప్తే మాత్రానికి వద్దు, చందన్లో అయితే బాగా ఏసీ ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఎండలకి అదైతే బాగా పడుకోవచ్చు రెండుసేపు అని చెప్పి తీసుకుపోయినాడు. అక్కడ టికెట్ పెట్టుకొని మేము సినిమాకి పోయినట్లేదు, ఏసీలో పడుకునేదానికి పోయినట్టుగా ఉంది. ఇంకా ఇదైతే జాతరలో మా చెల్లి తెచ్చింది. వాడికి జేసీపీలు అంటే బాగా ఇష్టం అనమాట. ఈ బొమ్మలు ట్రాక్టరు, జేసీపీ, ఆటోలు, వెహికల్స్ అనమాట. ఇంకా అయితే వాడికి అది ఇంకోటి తెచ్చింది. అంటే వాడికని కాదు, 2 వీడికి. కానీ నేనేమనుకున్నా అంటే వీడు జేసీపీతో ఆడుకుంటాడు, ఇంకొకటి దాంతో ఆడుకుంటాడు, దానికి గిలకలు అవి ఉన్నాయన్నమాట, వాటితో ఆడుకుంటాడు అనుకున్నా. కానీ సీన్స్ ఇది రివర్స్ అయింది. వాడేమో నేను అనుకున్న దాంతో కాకుండా వేరే దాంతో ఆడుకున్నాడు, వీడు ఇంకో దాంతో ఆడుకున్నాడు. ఏదైతే మీ ఇద్దరు కొట్లాడకుండా తీసుకున్నారు. ఇంత చిన్న వయసులోనే వీళ్ళు గొడవలు తీర్చలేక వీళ్ళు రచ్చలు, ఒకరి మీద ఒకటి చాడీలు చెప్పుకోవడం, రచ్చలు ఆడుకోవడం మామూలుగా లేదు చూడండి ఎట్ట కొట్టుకుంటారో ఇప్పుడు. పెడతా పక్కకు రద్ద ఇది ఆడుకోను. వద్దు.
పక్క నువ్వు ఇద్దా నాని ఇది ఆడుకోపో నువ్వు పెట్టి చూసుకుంటా కావాలి ఓడిదేలే ఇంకా చూసినారా వాళ్ళు ఎట్ట కొట్టుకుంటున్నారో. ఒకటికి ఏది కావాలంటే ఇంకొకటికి కూడా అదే కావాలా. ప్రతి ఇంట్లో ఉండే గొడవే అనుకుంటా ఇది. ఇంకా పొద్దునైతే ఇంకా బయట మంచాలు అయితే ఎత్తుతా ఉన్నా. అప్పుడే ఫోన్ చేసినాడు నవీన్. అంటే ముందు రోజు గంగమ్మ జాతర. ఇంకా మార్నింగ్ అయితే పొద్దున 4-5 కట్లయితే అమ్మవారిని తీసుకొని పోతారు. ఇంకా నేనేం చెప్పినా అంటే అప్పుడు ఫస్ట్ ముందు రోజు నైట్ తీసుకొని పోతానని చెప్పినాడు. ఎగ్జిబిషన్ కన్నా అంటే జనాభా ఎక్కువ ఉన్నారు కదా, పిల్లలు ఇబ్బంది పెడతారు అని అన్నాడు కదా. సో అందుకని చెప్పి ఎగ్జిబిషన్ కన్నా పోయి తిరిగేసి వద్దాము అని అంటే సరే అని చెప్పినాడు. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది, ఆ టయానికి వీళ్ళు నిద్రపోయినారు. ఇంకా మళ్ళీ లేపడం ఎందుకులే అనేసి పొద్దున అనుకున్నాం. ఇంకా పొద్దున అయితే రెడీ అవ్వమని చెప్పినాడు. ఇంకా తీరమార రెడీ అయిన తర్వాత ఇంక అమ్మవారు లేరు, తీసుకొని పోయినారు అని చెప్పినాడు. ఇంకా చిన్నగా రాలే కోపం నాకు. సరేలే అని చెప్పి సినిమా కన్నా తీసుకొని పోతాలే అన్నాడు. పొద్దున తీసుకొని పోతానని చెప్పి ఫోన్ చేసినాడు కదా అని ఇంకా కొన్ని వీడియోలు అయితే తీసుకోవాలా. ఫాస్ట్గా పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నా. కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా నన్ను పనులన్నా కంప్లీట్ అయినాయిలే అనేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఫుల్గా పడుకున్నా వచ్చేదాకా. వచ్చిన తర్వాత అయితే సినిమాకి పోవడానికి అయితే రెడీ అయినాం. ఇంకప్పుడు దాకా అయితే గప్ప పనులు అయితే చేసుకున్నా. తాగేకి నీళ్లు పడతా ఉంటే మా నాన్నగాడు మాత్రానికి మొత్తం నీళ్ళు ఒళ్ళంతా తడిపేసుకుంటాడు. నేను ఎప్పుడు నీళ్లు పట్టినా, తాగేకి పట్టినా, కడగడానికి పట్టినా ఫస్ట్ చూసి వచ్చేస్తాడనమాట. వాడొస్తే ఇంకొకటి గమ్ముంటాడా, ఇంక వాడు కూడా ఇద్దరు వచ్చి మొత్తం గందరగోళం చేస్తారు. నేను చేసే పని కాకుండా వాళ్ళు చేసే పని చూడాల్సి వస్తుంది. నేను ముందు రోజు అయితే తలస్నానం అయితే చేసిన, తల అయితే ఆరలేదు. అందుకని చెప్పి ఈరోజు ఎంటుకలు వదిలేసిన అనమాట. అంటే అందరూ అనుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా మూడేసుకొని ఈరోజు వదిలేసింది కదా అని. ఫస్ట్ అయితే మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంక వీడియో తీసేటప్పుడు ఏం చెప్తుందంటే, నాకు నువ్వు పైకి పెట్టుకోకు, వదిలేసి క్లిప్ పెట్టుకో బాగుంటుంది అని చెప్తుంది. నాకైతే ఈ ఎండలకి అని చెప్పింది అయితే కరెక్టే. కొంచెం వీడియోలో మంచిగా కనిపించాలా అని చెప్పి అందరికీ ఉంటుంది. అందరు వీడియోలు చూస్తూ ఉంటాను నేను. అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి, ఎట్లా చేయాలి ఏంది అనేసి. ఇంకా వాళ్ళైతే బాగానే రెడీ అవుతారు. వాళ్ళు ఎట్లా రెడీ అవుతున్నారు నాకైతే అర్థం కాల. ఈ ఎండలకి నైటీలు వేసుకున్నా కూడా ఉబ్బకి తట్టుకోలేకుండా నేనైతే కన్నా జుట్టు ఇంకా పైకి నూనె పెట్టుకొని పైకి అయితే క్లిప్ పెట్టేసుకోవాలి. ఇంకా మెడల మీద బార్ కడతా ఉంటే ఎంటుకలు నేను అసలే తట్టుకోలేను. ఈరోజు మాత్రానికి ఎట్టో పెట్టుకున్నా, అప్పటికి భలే కంపరంగా ఉంది నాకు. అందుకే గబగబా చేసుకుంటా ఉన్నా. ఇంకా ఈ రోజు సేపు మాత్రానికి వీడియోస్ తీసుకున్నాక ఇంకా మధ్యాహ్నం పొయ్యి ఇచ్చిన తర్వాత అయితే మొత్తం ఎంటుకలు మళ్ళీ పైకి కట్టేసుకున్నాను. కొంతమందికి ఏంటంటే అసలు నూనె పెట్టుకుంటేనే హెడేక్ వస్తుంది ఎక్కువ, నూనె అయితే అసలే పెట్టుకోరు. కానీ నాకు మాత్రానికి నేను నూనె పెట్టుకోకుంటే మాత్రానికి నాకు చిన్నగా తలనొప్పి రాదు. అసలు తట్టుకోలేను. నేను తలస్నానం చేసిన రోజే ఖచ్చితంగా నూనె అయితే పెట్టుకోవాలి సాయంత్రం తలారిన తర్వాత. ఇంకా కోటర్లో గంగమ్మ జాతర అయితే జరిగిందని చెప్పినా కదా, అప్పుడైతే జింక అయితే కనిపించిందంట. ఇది షార్ట్లో కూడా నేను అప్లోడ్ చేసిన దీని గురించి చూడండి ఒకసారి. దాన్ని ఎవరు పట్టించుకోలేదంట. ఆ జాతరలో దానికి దెబ్బ తగిలిందనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే నవీన్ వచ్చినాడు. ఇంకా సినిమాకి అయితే బయలుదేరినాం. సినిమా అయితే బాగానే ఉంది. అబ్బాయిలు అయితే స్కూల్ డేస్లో ఎట్లా ఇబ్బంది పడతారో, చెడు అలవాట్లకి బానిస అయ్యి లాస్ట్కి తెలుసుకుంటారు కదా. సో అదేని సినిమా మాత్రానికి నేను పేరు మర్చిపోయినా. సినిమా అయితే బాగానే ఉంది. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.